జయ గురుదత్త. నేను కనకాచార్య మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ తెలిసి సుపరిచితున్నే. భారతదేశంలో ఉన్నటువంటి యొక్క దత్తక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కనుక్కొని రావడము, వాటిని స్వయంగా దర్శించడము, అవి గ్రంథాల రూపంలో తీసుకొచ్చి అందరికీ భక్తులకు పరిచయం చేయడం జరుగుతున్నది. ఇప్పటికి 650 క్షేత్రాలు తిరిగాను. నేను తిరిగినటువంటి ఒక దత్తక్షేత్రాల్లో ఒక వినూత్నమైనటువంటిది, విలక్షణమైనటువంటిది అనుగ్రహ పీఠం అనేది దొరికింది. బాల శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహ పీఠం. ఎందుకంటే అనుగ్రహం అనేది కరుణ, జాలి, దయ కంటే గొప్పది, ఉన్నతమైన పది. అది భగవంతుడు ఇచ్చడం మాత్రమే అనుగ్రహం. మరి దీని యొక్క వ్యవస్థాపకులు అనుకోండి, నిర్వాహకులు శ్రీ శివరామకృష్ణ గారు, గురూజీ గారు, జయ గురుదత్త. తర్వాత సీతమ్మ గారు, ఇందుకూరి సీతల గారు. వీరిద్దరు పుణ్య దంపతులే కాకుండా భక్త దంపతులు వీళ్ళిద్దరు. ఆమె అన్ని వివరాలు అందించిందండి. మరి ఆమె ఏం చదువుకున్నదో తెలియదు కానీ ఒక ప్రవచనం ఇచ్చిందాకనే మొత్తం క్షేత్రం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. చాలా దూరం ఉన్న వాళ్ళు రాలేరు, కానీ ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా రండి. పంచారామంలో ఉన్నటువంటి ఒక పాలకొల్లు ఒకటి ఇక్కడికి జస్ట్ 12 కిలోమీటర్ల దూరాన మాత్రమే ఉన్నదంట. తర్వాత ఇక్కడ పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి చాలా సుప్రసిద్ధురాలు, మీకు తెలుసు. ఆమె శ్రీపాద వల్లభునికి రాఖీ కట్టించేది. కాబట్టి మీరు అది ఇక్కడ 8 కిలోమీటర్లు అని తెలిసింది. కాబట్టి మీరు మనం మొత్తం 460 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి. మనకు పాలకొల్లుకు, తర్వాత పోతే తణుకు, ఇటువంటి అన్ని ట్రైన్స్ ఉన్నాయి మనకు. ఇక్కడికి వచ్చి మీరు వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ అనుగ్రహ పీఠంలో ఇది ఫస్ట్ షిరిడి సాయిబాబా దేవస్థానముగా ప్రసిద్ధి చెందింది. అటు తర్వాత వీరికి అనేక అనుభవాలు కలుగుతూ ఆ అనుభవాల రూపకంగా శ్రీపాద శ్రీవల్లభుడు వచ్చి ఇక్కడ ఆసీనుడై కూర్చున్నాడు. ఇక రండి, బాల శ్రీపాద వల్లభుడు. మౌనం వహించండి, గురునామమే జపించండి అనేది పెట్టిండు. అద్భుతమైన కొటేషన్ ఇది. ఇక్కడ శ్రీపాద వల్లభుడు సాక్షాత్తు బాలునిగానే కనిపిస్తున్నాడు. నవ యువకుడిగా కూడా కాదు, టీనేజ్ చిన్న పిల్లవాళ్ళలాగా స్కూల్కి పోతున్నాడా అని అనిపిస్తున్నది. మరి వాళ్ళకి ఎలా రూపం వచ్చిందో, ఎలా చేశారో నాకు అర్థం కాదు. నవ్వుకుంటూ చూస్తేనే ఇంకా చూడాలని వస్తున్నది. మరి ఒక తల్లులైతే ముద్దు పెట్టుకోవాలా, ఎత్తుకోవాలని అనిపిస్తుంది కావచ్చు. తర్వాత వారి అవతారమే నృసింహ సరస్వతి అవతారం, రెండవ అవతారం మనకు వస్తున్నది. ఆ తర్వాత దీనికి ఔదంబర వృక్షం అండి. ఈ వృక్షము మన శీతల గారే దీన్ని, ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉండేది, అదేదో పడిపోయింది. ఈ రాళ్ళు కూడా ఉండేది, అందులో కొంత గోధి తీసి ఆమె ఈ యొక్క చెట్టు పెట్టింది. ఆ చెట్టు ఇప్పటికి ఎంత మహావృక్షం అయింది. దీని కొమ్మనే తీసి 2 జతల పాదుకలు చేయించడం జరిగింది. మీకు ఆ పాదుకలు కూడా చూపించచ్చు. ఉండండి అమ్మ, రండి మీరు అక్కడికి వెళ్తాం. మళ్ళీ ఆ పాదుకలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒక జత పాదుకలను ఊరేగింపు చేస్తారట దసరా ఉత్సవాలలో, లేదా దత్త జయంతికి సెప్టెంబర్ 14 చేసినప్పుడు వాటిని తిప్పుతారు. ఒకటి ఇక్కడ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను రండి. ఈ తర్వాత మీరు వచ్చినప్పుడు ఈ ఔదంబర వృక్షంకు ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఉందో చెప్పింది. ఈ మేడి చెట్టు దగ్గర ఏమైతే 11 గురువారాలు కానీ 11 రోజులు కానీ మీరు అనుకున్న కోరికలతో కొబ్బరికాయ ముడుపు కొట్టి 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పఠించి మీరు అనుకున్న కోరిక శీఘ్రంగా సిద్ధించునని నిన్నారు. మీరు వచ్చినప్పుడు ఇక్కడికి అన్ని రోజులు ఉండలేకపోతే కనీసం 11 సార్లు ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని మీరు వెళ్ళండి, ఇంట్లో చదువుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోండి, ఇది ఎవరి అనుభవం వారిదే. ఇది అవుతుంది కాదు అని నేను చెప్పడం లేదు, మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. రాండి, ఇట్లా ప్రదక్షిణ తొందరగా రావాలి సార్, వెంటనే ఎక్కువ టైం పడుతుంది. ఇక రాగానే ఇక్కడ మనకు సాధారణంగా ఔదంబర వృక్షం దగ్గర ఒక శ్లోకం ఉందండి, అక్కడ రాసి పెడతారు. కానీ ఇక్కడ విచిత్రంగా వీరు ఒకటి కొత్తది కంపోజ్ చేసింది, చాలా ఆనందం అనిపించింది. సింపుల్గా ఉన్నది. ఔదంబర దత్త దిగంబర ఔదంబర నరసింహ సరస్వతి ఔదంబర. ఎంత సింపుల్గా ఉండండి ఇది. అది శ్లోకాల పదాలు ఉండే, కష్టంగా ఉండేది. కానీ ఇది ఈజీగా 2 చరణాలతో ఉంటుంది, అందరు చదువుకునేలాగా. రైట్. ఇకపోతే ఇది తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఒక దేవస్థానానికి మనకు ఇక్కడికి ప్రవేశించగానే ఇక్కడ నాగదేవతల జంటనాగు దేవత మనకు సాక్షాత్కరిస్తుంది. జంటనాగులు అంటే సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత ఇక్కడ హోమగుండం ఉందండి. ఇక్కడ వీళ్ళు శతచండీ యాగం కూడా చేయబడ్డదంట ఈ క్షేత్రంలో. ఎంత విచిత్రం చూడు. ఈ హోమగుండంలో అప్పుడప్పుడు హోమాలు చేస్తుంటారు. ఎప్పుడు చేస్తుంటారండి? ప్రతి నెల సంకటహర చేసి అమావాస్యకి కమలాత్మదేవి హోమం చేస్తుంటారండి. అప్పుడు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, వాళ్ళ సంకల్పాలు చెప్పుకోండి. మీకు అవుతాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. అది ఇక రండి,
రెండోది స్పీడ్గా రావాలి సార్ టైం కంటిన్యూ పెట్టండి. మీరు చెబుతుంది ఇక్కడ అఖండమైన ధుని ఉంది. ఇక్కడ షిరిడి సాయిబాబా ఉన్నాడు కాబట్టి అంతకు ముందు నుంచే ఈ ధుని ఇక్కడ ప్రారంభించబడ్డది. వారికి ఎదురుగా ఇక మనకు ఏ విఘ్నాలు కూడా రాకుండా కాపాడేటువంటి యొక్క దేవతలతోటే పూజించబడేటువంటి యొక్క విఘ్నేశ్వరుడు మనకు సాత్కాలు చేయించారు. కాబట్టి ప్లీజ్ రండి తొందరగా. ఇకపోతే మా ఇంటి సాయిబాబా పంచాయతనం అని చెప్పొచ్చు దీన్ని, ఎందుకంటే 4 చోట్ల ఇది ఏమిటంటే ఇది నైరుతి భాగం అనుకుంటా. నైరుతి భాగం వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు శ్రీదేవి భూదేవిని పెట్టారు. ఆయన ఉన్నాడు అంటే ఆయన వక్షస్థలంలో ఇద్దరు ఉన్నట్టే లెక్క. కానీ మనం చూడడానికి లేదని మనం విగ్రహాలు పెడుతున్నాం కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి అంతటా ఉన్నాడు. ఒక్కడేమిటి ఆయన. ఇకపోతే రండి, ఇక వీరు శర్మ గారు షిరిడి సాయిబాబా భక్తులు. షిరిడి సాయిబాబా సత్యసాయిబాబా యొక్క ఫోటో ఉన్నదంటే వారి భక్తులు కూడా అయి ఉంటారని నేను చేసిన. ఆయన 11 సంవత్సరాలు ఒక నిమిషం హ్యాంగ్ అయిపోయింది. సాయిబాబు గారి సేవలో ఉన్నాను. చేశారు. నా బుక్ అమ్మ, నా బుక్ తర్వాత ఇక మహాలక్ష్మి అమ్మ, ఇంకా లక్ష్మి అవతారం. ఒకసారి ఒక నిమిషం